అడ్డగోలుగా వాదిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పుడు విధానం, చాలా తప్పుడు విధానం. దేశంలో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఓ పక్క నుంచేమో డబ్బులు లేవంటారు, బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదంటున్నారు, రకరకాల బడ్జెట్ లెక్కలు చెప్తున్నారు. మరో పక్క నుంచేమో నేను సంపద సృష్టిస్తున్నాను, నేను సృష్టించిన సంపద ఈరోజు ప్రజలకు పంచుతున్నాను అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. మరో పక్కన చూస్తే ఆదాయాలు రావాల్సినటువంటి చోట, గవర్నమెంట్కి రెవెన్యూ రావాల్సినటువంటి చోట కాంప్రమైజ్ అవుతున్నారు, అమ్ముడుపోతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు పూర్తిగా అమ్ముడుపోయి వాళ్ళకి పప్పు బెల్లాలాగా దారాదత్తం చేసేస్తున్నారు. లులు మాల్కి, ప్రైవేట్ షాపింగ్ మాల్కి ఎక్కడైనా గవర్నమెంట్ ఫ్రీగా భూములు ఇస్తుందా? ఇది ఎక్కడైనా ఉన్నదా? ఆ భూములు అమ్మితే సుమారుగా 1000-1500 కోట్లకి వెళ్తాయి, మీరేమో ఫ్రీగా ఇచ్చేస్తారు. విజయవాడలో లులు మాల్కి సుమారుగా ఒక 400-600 కోట్ల విలువగల భూముల్ని ఫ్రీగా ఇచ్చి షాపింగ్ మాల్ ఫ్రీగా ఇవ్వడం ఏంటి? షాపింగ్ మాల్ అదేమన్నా ఒక పెద్ద ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తుందా? లక్షల జీతాలు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా? సేల్స్మెన్ ఉద్యోగాలు ఇస్తుంది? ఏంటది నాకు అర్థం కాదు. మరి ఎక్కడ షాపింగ్ మాల్స్ ఎవరు పెట్టుకోవడం లేదా? భూములు కొనుక్కోను, భూములు లూజుకి తీసుకోను షాపింగ్ మాల్స్ ఎక్కడ లేవా? కన్వెన్షన్ సెంటర్స్ లేవా? అది ఒక పెద్ద ఆర్గనైజేషన్.